వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితేరథం వేదాబ్జ భాస్కరం వందే సమాధినిలయం మునిం. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాత్ వేద సంహితాత్ అని శాస్త్రం. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విజ్ఞాన సర్వస్వాలే మన పురాణాలు. కల్పాంతంలో ఒకే పురాణం బృహత్ పురాణం పేరుతో ఉండగా అది సగటు మానవులకు అవగాహన కలిగించడం కోసం వ్యాసభగవానులు దాన్ని 18 భాగాలుగా చేశారు. సృష్టి జ్ఞానము, పునఃసృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల కాలం, సూర్య చంద్ర రాజుల వంశ చరిత్రలు, ధర్మాలు, దైవ పారమ్యాలు ఇవన్నీ కూడా పురాణాల్లో మనకు వివరించబడ్డాయి. వేదాల అధ్యయనం, అధ్యాపనం, అవగాహనలకు సాయంగా ఉండటం పురాణాల యొక్క ప్రధాన లక్ష్యం. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాని నవద్వయం అంటారు. ఈ ప్రాధాన్యతలోనే ఇవాళ మనం బ్రహ్మాండ పురాణం గురించి తెలుసుకుందాం. భవిష్యకల్పంలో బ్రహ్మదేవుడు మనువుకు బోధించినటువంటి పురాణంగా బ్రహ్మాండ పురాణం విశిష్టత సంతరించుకున్నటువంటి పురాణం. ఇందులో మొత్తం 12,000 శ్లోకాలున్నాయి. బ్రహ్మ సృష్టికి సంబంధించినటువంటి విషయాలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి. బ్రహ్మాండం అస్తి గీయతే అంటున్న బ్రహ్మాండ పురాణం ప్రధానంగా మనకు 4 పాదాలుగా కనిపిస్తుంది. ప్రక్రియాపాదం, అనుషంగపాదం, ఉపోద్ఘాతపాదం, ఉపసంహారపాదం అంటూ సాగేటువంటి ఈ 4 పాదాల పురాణం ధర్మ సూక్ష్మాలను, సృష్టి రహస్యాలను మనకు వివరిస్తూ ఉంటుంది. మొదటిదైనటువంటి ప్రక్రియాపాదంలో నైమిసారణ్య కథ, హిరణ్యగర్భుని జననం, లోకాల నిర్మాణం, విశేషాలు, వరాహావతార రహస్యం ఇలా కొన్ని ప్రాధాన్యతాంశాలు ఉంటాయి. అనుషంగపాదంలో లోకజ్ఞానము, మానవ సృష్టి విశేషాలు, జంబూద్వీప వర్ణన, నక్షత్రాల సమాచారం, దేశీయమైనటువంటి ఆచారాల యొక్క గొప్పతనం, ఋషి లక్షణాలు ఇలాంటివన్నీ కూడా వివరించబడ్డాయి. మూడవదైనటువంటి ఉపోద్ఘాతపాదంలో మునుల చరిత్రలు, ప్రజాపతుల వంశ వివరాలు, ధన్వంతరి విశేషాలు లాంటివి అనేక అంశాల మాటున ధర్మ సూక్ష్మాలతో కలగలిపి చెప్పబడ్డాయి. బ్రహ్మాండ పురాణానికి తలమానికమైనటువంటి శ్రీ లలితోపాఖ్యానం ఉపోద్ఘాత పాదానికి ఉత్తర పాదం అనదగినటువంటి ఉపసంహార పాదంలో కనిపిస్తుంది. మణిద్వీప విశేషాలను కూడా చెప్పింది ఈ బ్రహ్మాండ పురాణమే. ఆధ్యాత్మిక రంగంలో శ్రీ లలితాదేవి ఉపాసకులు అనుసరించాల్సినటువంటి అనుష్ఠాన విధానం కూడా బ్రహ్మాండ పురాణంలోనే చెప్పబడింది. యథాప్రకారంగా తక్కిన పురాణాల్లో చెప్పబడ్డట్లే దైవ సంబంధమైనటువంటి కథలను ఆసరాగా చేసుకుని అనేక జీవన ధర్మాలు, కట్టుబాట్లు, మౌలిక విలువలు ఈ పురాణంలో ధ్వనిస్తూ మనల్ని జాగృతం చేస్తూ ఉంటాయి. కాల వైపరీత్యాన్ని, కలిధర్మాలను బ్రహ్మాండ పురాణం చర్చిస్తుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అంటూ సాగినటువంటి భారతీయ కాల విభాగంలో జనుల మనోధర్మంలో వచ్చినటువంటి మార్పులు ఈ పురాణంలో మనకు సూచితమవుతాయి. పూర్తిగా ధర్మకాలమైనటువంటి కృతయుగంలో జీవిత పర్యంతం చేసినటువంటి పుణ్యఫలం త్రేతాయుగానికి వచ్చేసరికి 1 సంవత్సరం పుణ్యకార్యాల ద్వారా సంప్రాప్తమవుతుందట. అంటే అప్పటికే అధర్మం ప్రారంభమైంది కాబట్టి ప్రజలు చెడుకు, సౌఖ్యాలకు, విషయ సుఖాలకు ఆకర్షితులై రుజువర్తనను పక్కన పెడతారని, త్రేతాయుగంలో కనీసం 1 సంవత్సరమైనా ధర్మబద్ధులై జీవించడం పుణ్యఫలప్రదమని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. త్రేతాయుగం తదుపరి కాలం ద్వాపరయుగం. త్రేతాయుగంతో పోలిస్తే ఇది మరింత స్వార్థకాలం, స్వార్థం ప్రకోపించిన కాలం కూడా, వివేకహీనత కూడా విస్తరిల్లినటువంటి కాలం ఇది. అందువల్ల ఈ కాలంలో పుణ్యకార్యాల ఆచరణ, ధార్మిక జీవనం మరింత కష్టమైన విషయాలు కాబట్టి ఈ ద్వాపరయుగంలో కనీసం 1 నెల పాటు ధర్మాచరణ చేసిన కృతయుగంలో జీవితకాలం పుణ్యాలు చేసినంత ఫలితం వస్తుంది అట. ఇక కలికాలంలో మరింత మిడిమారపు కాలం కదా ఇది. ఈ కాలంలో ధర్మాన్ని ఊహించడమే కష్టమని 1000 సంవత్సరాలకు పూర్వమే పురాణాలు రచించినటువంటి మహర్షులు గుర్తించారు. కలికాలంలో మనిషిని మనిషిగా నిలిపేందుకు, ధర్మచింతన కలిగించేందుకు, సద్వర్తనను అలవర్చేందుకు అనేక సూక్ష్మాలు ప్రబోధించారు. పరుగులు తీసేటువంటి కలికాలంలో కనీసం 1 రోజు ధర్మంగా బతకగలిగిన కృతయుగంలో జీవితకాలం ధర్మజీవన చేసిన ఫలితం వస్తుందని, ఆ విధంగా 1 రోజైనా సరే మనిషి పుణ్యవర్తనులై జీవించడం అలవర్చుకోవాలని ఈ పురాణం ద్వారా మనకు పెద్దలు ప్రబోధించారు.
ధర్మాచరణ ద్వారా తోటి మనుషులకు గాని, సహచర ప్రాణులకు గాని, ప్రకృతికి గాని, పర్యావరణకు గాని మేలు చేయడం, తద్వారా వచ్చేటువంటి శుభ ఫలితాలను, తృప్తిని అనుభూతం చేసుకోవడం ద్వారా మాత్రమే నవీన మానవుడు రుజుమార్గాన్ని తెలుసుకోగలుగుతాడని బ్రహ్మాండ పురాణ భావన. కలియుగంలో నైతికత సన్నగిల్లి తాపత్రయాలు పెచ్చరిల్లుతాయని, అసత్యము, హింస వృద్ధి చెందడంతో పాటు అసూయ రాజ్యమేలుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. కపట స్వభావం, సజ్జనులను హింసించడం, అధర్మవర్తనులై జీవించడం, రోగపీడితులుగా బ్రతుకు వెలార్చడం, అతివృష్టి, అనావృష్టి, తరచూ కరువులు పీడించడం, జీవన ప్రమాణాలు క్షీణించడం ఇవన్నీ కూడా కలికాల సంకేతాలై గోచరిస్తాయిట. కలియుగంలో ప్రజలకు విధేయతమైనటువంటి కర్తవ్యం పట్ల కానీ, స్వధర్మాచరణ పట్ల కానీ, సత్యం పట్ల కానీ, నీతి పట్ల కానీ నియతి సన్నగిలడం ద్వారా ఎవరి ధోరణికి తగిలినట్లుగా వారు ధర్మాలను, అర్థాలను, స్వరూప స్వభావాలను మార్చుకుంటూ తమకు అనుకూలమైన విధంగా అన్వయించుకుంటూ తమను తాము ఉన్నతంగా భావించుకుంటూ సమాజాన్ని బలి చేస్తారని, నానాటికి ఈ వైపరీత్య ధోరణి పెరగడం వల్ల ప్రజల యొక్క ఐక్యత, అభివృద్ధి విచ్ఛిన్నమవుతాయని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. మన పుణ్యభూమిలో మనుజుల పూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలుట. ఇది ప్రాచీన కాలపు వ్యవస్థ. కలి ప్రభావంతో ఆయుః ప్రమాణం తగ్గుతుందని, మనం మానసికంగానో శారీరకంగానో చేసేటువంటి తప్పుల ఫలితాలు శిక్షలుగానో రోగాలుగానో మారి ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుందని ఈ పురాణం హెచ్చరిస్తుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అనే ప్రమాణాన్ని అనుసరించి మన మనస్సే మనకు ఎదురయ్యేటువంటి సుఖదుఖాలకు, బంధమోక్షాలకు కారణమని ఈ పురాణం మనకు ఎరుక కలిగిస్తుంది. బ్రహ్మాండ పురాణంలో కలియుగ లక్షణాలు అంటూ పేర్కొనబడినటువంటి చాలా వింతలు, విశేషాలు ప్రస్తుతం మన కళ్ళ ముందు కనిపిస్తూ భవిష్యత్తును వేల సంవత్సరాలకు పూర్వమే దర్శించగలిగినటువంటి ద్రష్టలైన భారతీయ మహామునుల జ్ఞానం ద్వారా మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తూ ఉంటాయి. కలిలో మహాజ్ఞానులు అనదగిన వారు సైతం సాధారణ వ్యక్తులకు లాగే మాయలో చిక్కి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేక సాగిస్తున్నటువంటి బ్రతుకును తెలిపే ఒక కథ బ్రహ్మాండ పురాణ తత్వాన్ని తేటతల్లం చేసేందుకు ఒక ఉదాహరణగా మనం గ్రహించవచ్చు. ఒకరెవరో సాధువు, సాధుగుణశీలి అలా వెళుతూ ఉంటే మరో సాధువు ఎదురుపడి ఒక ఆకర్షణీయమైన మెరిసే సంచిని ఒకదాన్ని బహుకరించాడట. అందులో కొన్ని వస్తువులు కూడా ఉన్నట్లున్నాయి. పైన కనిపించేటువంటి ఆకర్షణకు, ఆశలకు ఫలితంగా మనవాడు ఉదారంగా వచ్చినటువంటి ఆ సంచిని తీసుకున్నాడు. అలా సంచిని అందుకున్నాడో లేదో ఆ సంచి అతనికి కర్ణుడి కవచకుండలాల్లాగా అంటుకుపోయిందిట. సంచిని భద్రపరుచుకుంటూ, చూసుకుంటూ, తడుముకుంటూ మరికొంత దూరం ప్రయాణం చేస్తూ ఉంటే ఇంకొకరెవరో కనిపించారు. రకరకాల వర్ణాలతో శోభాయమానంగా ధగధగా మెరుస్తున్నటువంటి చాలా సంచులు అతని దగ్గర ఉన్నాయి. ఆశగా చూస్తున్న మనవాడికి అతడు కూడా మరికొన్ని సంచులు ఇచ్చాడు. ఆత్రంతో కూడిన వికసిత వదనంతో మొదటి సంచితో పాటు ఈ సంచీలు కూడా భుజాన వేసుకుని చేతులకు తగిలించుకొని రెట్టించిన ఆనందంతో మనవాడు మరింత వేగంగా నడుస్తున్నాడు. మరికొంత దూరం వెళ్ళాక ఇంకెవరో ఎదురుపడి మునుపటి సంచీల కంటే అందంగా బంగారు వర్ణంతో మెరిసిపోతున్నటువంటి మరికొన్ని బరువైన సంచులు ఇచ్చారు. ఇక మనవాడి ఆనందానికి ఎదురే ఉంటుంది. ఒకవైపు భుజాలు నొప్పి పెడుతున్నా, బరువు మొయ్యలేకపోతున్నా, మోస్తూ కాళ్ళు తడబడుతున్నా అతి జాగ్రత్తగా, ఆశగా, భద్రంగా నడవలేక నడుస్తూ ఇలా భుజాలతో సంచులు తగిలించుకొని సాగిపోతున్నాడు. అప్పటికే కొందరు బాటసారులు, సాధువులు తారసపడుతూ మనవాణ్ణి అడుగుతున్నారు, ఆ సంచులేమిటయ్యా, ఆ బరువేమిటి అని. ఇతగాడికి కోపం కూడా వస్తూ ఉండేది. తన సంచులతో మీకేంటి పని అంటూ గర్దించేవాడు. ఇంకా కొంత దూరం వెళ్ళాక మరొక సాధువు కనిపించాడు. అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. అతనితో పాటే నడుస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడా అలసట కానీ, ఆత్రం కానీ, అభద్రత కానీ ఆ సాధువుకు లేవు. అసలు అతని దగ్గర కనీసం ఒక సంచి కూడా లేదు. మనవాడు ఆ సాధువును గమనిస్తూ అతన్ని నిజమైన సర్వసంగ పరిత్యాగిగా గమనించాడు, అర్థం చేసుకున్నాడు. సాప్తపదేన సంబంధం అంటారు కదా. కొంత దూరం వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశాక చిన్నగా మాటలు ప్రారంభమయ్యాయి. మనవాడు అడుగుతున్నాడు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, కనీసం మీ దగ్గర సామగ్రి కూడా లేదే, ఎలా ప్రయాణం చేస్తున్నారు, ఏదో ఆతృతతో అడిగాడు. సాధువు ప్రశాంతంగా మనవాడికి సమాధానం ఇచ్చాడు. ఓ బాటసారి, నా దగ్గర కూడా నీకంటే ఇంచుమించుగా కొంత ఎక్కువగానే సంచులు, సరంజామా చాలా ఉండేవి.
అన్నీ మోసుకుంటూ అవన్నీ నావే అనుకుంటూ ప్రయాసపడుతూ చాలా ప్రయాణం చేశాను. ఎందరో మహానుభావులు జ్ఞానులు తారసపడుతూ నా సంచులలో ఉన్నది ఏమిటో నాకు తెలియజేశారు. అసలు ఈ సంచులు ఎందుకు అంటూ ప్రశ్నించారు. వాళ్ళను నమ్మితేగా సంచుల్ని మరింత జాగ్రత్తపరుచుకుంటూ వడివడిగా ప్రయాణం చేశాను. మరికొందరు సత్పురుషులు కలుస్తూ అదే ప్రశ్న పదే పదే నాపై సంధించారు. కాస్త ఓర్మితో బాగా ఆలోచించుకొని అందాకా మోసినటువంటి నా సంచుల్ని అక్కడికక్కడే వదిలేశాను. కర్ణుడు తన కవచకుండలాన్ని సైతం వదిలించుకున్నాడు, కానీ నేను మాత్రం ఇంకొక సంచి నా దగ్గర మిగిలి ఉన్నది, ఆ సంచిని వదిలించుకోవడం ఎలాగో తెలియక తపస్సు సంపన్నులైనటువంటి గురువుల కోసం ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నాను అని వివరించాడు. ఆ ఒక్క సంచి ఏమిటో, అది ఎక్కడుందో మన వాడికి అర్థం కాలేదు. ఇప్పుడు మన బాటసారి మనసులో కలవరం కూడా మొదలైంది. కొంత దూరం వెళ్ళి ఒంటరిగా ఒక నిర్జన ప్రదేశంలో స్థిమితంగా కూర్చొని తన సంచిను తెరిచి చూశాడు. పైకి ఆకర్షణీయంగా అనేక వర్ణాలతో శోభాయమానంగా తోచినటువంటి సంచిలలో ఉన్నవన్నీ కూడా వ్యర్థాలే. అంతరించిపోయినవి కొన్ని, అంతరించబోతున్నవి కొన్ని. ఆటబొమ్మలు అన్నీ చీము, నెత్తురు, పేగులు, ఎముకలు, ఇంకా దుర్గంధంతో కూడినటువంటి వ్యర్థ వస్తువులు. ఇన్నాళ్ళు మోసింది వీటినే. బాటసారి చలించిపోయాడు. మునీశ్వరుడు జ్ఞానంతోనూ గురువుల ద్వారాను మాత్రమే వదిలించుకోవాల్సినటువంటి మరొక సంచి గురించి చెప్పాడు కదా, అది శరీరమే అని మనవాడికి బోధపడింది. వస్తువులు, వ్యక్తులు, బంధువులు, బంధాలు, వాంఛలు, కోరికలు, ఆశలు, అసూయలు, వ్యామోహాలు, పరితాపాలు, భౌతిక సౌకర్యాలు, సంపదలు ఇవన్నీ కూడా మనల్ని, మనుషుల్ని ఆకర్షింపజేస్తాయి. ఇవే మన సంచులు. కలికాలంలో వీటి ప్రభావం మితిమీరి ఘర్షణలు, బలవంతాలు, దొంగతనాలు, చివరికి మరణాల దాకా కూడా మనిషిని ఒత్తిడి చేస్తాయి. అసలు జీవితం అంటే ఏమిటి? శాశ్వతమైనది ఏమిటి? తృప్తి, సంతోషాల చిరునామా ఎక్కడ? అసలైన ఆనందం ఎలా సాధ్యం అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ, మనలో మనమే తర్కించుకుంటూ సాధన చేస్తే జీవితంలో మోతబరుగులు తగ్గుతాయి. మనకు జన్మ సార్థకమవుతుంది. ఇలా బ్రహ్మాండ పురాణం కలియుగ తత్వాలను, విముక్తి మార్గాలను ప్రస్తావిస్తూ ఆత్మచేతనకు అద్భుతమైనటువంటి దారి చూపుతుంది. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.